హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ మూవీ 2 hours and 3 minutes తో ఆహాలో అవుతుంది. ఇంకా ఈ మూవీకి ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి గారు. అండ్ ఈ మూవీ జూలై 18th థియేటర్స్ లో కూడా రిలీజ్ అయ్యింది గైస్. కాకపోతే ఎవరికి తెలియదు అన్నమాట. అండ్ ఈ మూవీని మన రానా గారు ప్రమోట్ చేశారు. కాకపోతే ఎందుకో ఏమో ఈ మూవీకి అంత బజ్ లేదు. ఇప్పుడైతే ఆహాలో అవుతుంది. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో మన హీరోయిన్ చేత ఒక ప్రోగ్రామ్ లో డాన్స్ వేయించాలి అనుకుంటాడు. అసలు డాన్స్ వేయించాడా లేదా, అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చాయని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో ఒకే ఒక సీన్ ఉంటుంది గైస్, అదైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీ మొత్తం చూడొచ్చు అనమాట. ఇంకా ఈ మూవీలో స్టోరీ అయితే నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది గైస్. ఒక దేవుడిని క్రియేట్ చేయటం, ఒక బండిని దేవుడిని అనుకోవటం నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఒక 30 minutes అయితే కొంచెం లాగ్ ఉంటుంది గైస్. దాని తర్వాత గెడ్డివామ్ అంటూ ఒక సీన్ వస్తుంది అనమాట. ఆ సీన్ తర్వాత అయితే మూవీ అయితే పర్లేదు, కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఇంకా మూవీ ఓకే పర్లేదు, ఇంటర్వ్యూల్ దాకా బాగానే ఉంది అనుకున్నా. కాకపోతే ఇంటర్వ్యూల తర్వాత ఒక సీన్ వస్తుంది మామ, ఇరిటేటింగ్ సీన్ అనమాట. నాకైతే అసలు నచ్చలేదు ఆ సీన్ అయితే. అంటే మన హీరోకి పెళ్లి చేద్దామని ట్రై చేస్తారు, అది ఆగిపోతుంది ఎలాగో. మన హీరో ఏంటంటే, మన హీరోయిన్ ఇష్టం అనేసి పెళ్లికి ముందులే చెప్పాలన్నమాట. ఆ పెళ్లి ఆగిపోయిన తర్వాత వెళ్ళి చెప్తాడు అనమాట. పెళ్లి అవ్వక ముందే చెప్పాలి ఈ విషయం. మళ్ళీ ఆ సీన్ లో కొట్టించుకుంటాడు. అక్కడ ఏమన్నా యాక్టింగ్ ఏమన్నా బాగుందా అంటే నాకు అక్కడ యాక్టింగ్ ఏమన్నా అంత అనిపించలేదు గైస్. దీని తర్వాత మూవీలో ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఆ బండిని దేవుడు అంటమే ఏంటి, అది కోరికలు తీర్చేయటం ఏంటి, నాకేం అర్థం కాలేదు మామ. కాకపోతే మూవీలో దేవుడి గురించి అయితే కొన్ని మాటలు చెప్తారు గైస్. అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మామ. లాస్ట్ లో ఒక ½ hour అయితే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. మొత్తం దేవుడి గురించి అలా నడుస్తూ ఉంటుంది అనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఒక చిన్న అన్లాజిక్ సీన్ ఉంటుంది అనమాట. బండి ఏంటో ఎగిరిపోతుంది అనమాట స్ప్రింగ్ తో. మూవీలో అన్లాజిక్ సీన్స్ ఉన్నాయి, అలాగే మంచి సీన్స్ కూడా ఉన్నాయి అనమాట. లిటరల్లీ మామ దేవుడి గురించి అయితే కొన్ని మాటలు చెప్తారు, అవైతే పర్ఫెక్ట్ గా మనకు కనెక్ట్ అవుతాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఆ వర్డ్స్ కానీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట, మాస్ క్యారెక్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అతని క్యారెక్టర్ అయితే. కాకపోతే ఆ క్యారెక్టర్ ని అయితే ఇంటర్వ్యూల్ గా చంపేస్తాడు అనమాట. ఆ క్యారెక్టర్ ని ఇంకా కొంచెం ఉంచుంటే బాగుండు అనిపించింది నాకైతే. కాకపోతే ఆ క్యారెక్టర్ ని ఉంచితే మళ్ళీ మూవీ స్టోరీ ఉండదు అనమాట. బట్ అతని క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో ఏంటంటే గైస్, కొందరు ఏంటంటే చెట్టుని పూజిస్తా ఉంటారు అనమాట. అది మన హీరోకి నచ్చదు, దాన్ని తగలబెట్టేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఏడుస్తారు, ఎందుకు తగలబెట్టానరా అనేసి. ఎందుకు వై. ఇంకా మూవీలో హీరోయిన్ గైస్, హీరోయిన్ పేరేమో సావిత్రి. కాకపోతే మూవీలో హీరోయిన్ కి అయితే రన్ టైమే ఉండదు, చాలా అంటే చాలా తక్కువ రన్ టైం ఉంటుంది అనమాట. అది కూడా ఏదో చూపిస్తారు ఎవరికి అంతే. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ లో గైస్ గెడ్డివాము సీన్ అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది అనమాట. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ మరీ అంత ఫన్ ఏ ఉండదు కానీ, కాకపోతే మనల్ని ఎంగేజ్ చేస్తుంది అనమాట. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో ఎమ్మెల్యే వస్తాడు గైస్. ఆ సీన్ అయితే కొంచెం బాగుంటుంది. అలాగే సత్య రాజేష్ వస్తాడు అనమాట. ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంటది. కాకపోతే కొంచెం ఓవర్ గా ఉంటుంది అంతే. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్ ఉన్నాయంటే ఉన్నాయంతే, ఎందుకు పనికిరావు అనమాట. ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే. అండ్ ఫస్ట్ లో ఒక సాంగ్ వస్తుంది అనమాట. ఆ సాంగ్ ప్లేస్మెంటే పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. ఇంకా 2 సాంగ్స్ ఉంటాయి అనమాట, అవైతే పర్లేదు, ఒక మంచి ప్లేస్మెంట్ లో పడితే పర్లేదు అనమాట, బానే ఉంటాయి. ఇంకా మూవీలో బీజిఎంస్ గైస్, బీజిఎంస్ అయితే కొంచెం బాగున్నాయి అనమాట. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. కొన్ని సీన్స్ లో అయితే డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్ గా అయితే ఇది ఒక యావరేజ్ ఫీలింగ్ గైస్. మీకు విలేజ్ డ్రాప్ మూవీస్ అండ్ నార్మల్ డ్రామా మూవీస్ ఇష్టం అయితే ట్రై చేయండి గైస్. సో ఓవరాల్ గా నా టీం వచ్చేసి 2 out of 5.